ఫ్రాన్స్ స్పెయిన్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో కార్చిచ్చు బీభత్సాన్ని సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం అటవీ ప్రాంతంలో రాచుకున్న ఈ కార్చిచ్చు నివాస ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 2,50,000 మందికి పైగా స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా ఇరు దేశాల అధికారులు వెల్లడించారు. మంటలు ఆర్పటానికి వందల సంఖ్యలో అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫ్రాన్స్ సైన్యం రంగంలోకి దిగి హెలికాప్టర్ల నుంచి కొన్ని వేల లీటర్ల నీటిని కుమ్మరిస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే మంటలు తీవ్రంగా ఎగసి పడుతూ ఉండటంతో వాటిని అదుపు చేయడం సాధ్యం కావట్లేదని, వాతావరణ పరిస్థితుల కారణంగా అడ్డంకులు తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కార్చిచ్చును నియంత్రించేందుకు సాయం చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ యూరోపియన్ యూనియన్ను కోరారు. Sin parar, ¿eh? Hostias tú. Hostias tú. Hostias tú. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.